పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇక్కడ నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తిలో ఏమేమి ఉంటాయో, ఏవి నూతనంగా వచ్చాయో వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నూతనమైన దృష్టి, న్యూ విజన్ చెప్పాను. 8వ దగ్గరికి వచ్చేటప్పటికి 7, 8 ఈ దేహం పాత దేహంలాగా కనపడుతున్నా అదే దేహమే అయినా దీనిలో కూడా మనం ఊహించని మార్పు ఒకటి జరిగింది. అదేమిటి అంటే, ఈ దేహం దైవాత్మకు ఆలయం అయింది. ఈ దేహం ఆత్మస్వభావాన్ని ధరించిందయింది. పాప స్వభావం ఉంటుంది, అది ఎక్కడికి పోదు, కానీ దానికి వేరుగా ఆత్మస్వభావం ప్రారంభమైంది. నూతనపరచబడిన ఈ జీవితం మనం ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి అన్నది గత వారంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ దేహంలో మనం నూతనంగా వేటిని పొందగలిగాం, ఏ నూతనత్వం మనకు వచ్చిందో కొన్ని మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఒకప్పుడు మనం ఆదామునందు సృష్టించబడిన వాళ్ళం, ఇప్పుడు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వాళ్ళం. ఎంత వ్యత్యాసం! ఆదాములో ఉండే లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. పాపం ద్వారా సంక్రమించిన ప్రతి బలహీనత మనకు చెందింది. ఆదాములో కనిపించే ప్రతి విధమైన లోపం మనలో కూడా కనిపిస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడు మనం క్రీస్తు యేసు ప్రభువారి వద్దకు వచ్చామో అప్పుడు మనము ఆయనలో సృజించబడిన వారం అయ్యాం. ఇది నూతన జన్మానుభవం. పాతవి గతించెను అన్న మాటకు ఆదాముకు చెందినవి అవన్నీ గతించిన సంగతులు, అది శరీరానికి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఆత్మకు చెందిన వాళ్ళం మనం, క్రీస్తు ప్రభులో సృజించబడిన మనం. ఇక్కడ నుంచి ఒక్కడు కొంచెం ముందుకు పెడదాం, దయచేసి నాతో పాటు రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, ఒక క్షణం ఆగుదాం. మనం ఆయనలో సృజించబడిన కారణాన ఇప్పుడు మనం ఆదాము పిల్లలుగా పిలువబడిన మనం తిరిగి దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నదీ తీరాన సర్పసంతానమా అని పిలిచాడు వాడని. కానీ ఇప్పుడు మనం సర్పసంతానం కాదు,
ఆయన యందు సృజించబడిన కారణాన మనం దేవుని సంతానం అయ్యాం, దేవుని పిల్లలం అయ్యాం, దేవుని కుమారులం అయ్యాం. ఇది గొప్ప భాగ్యం. మీరే ఆలోచించండి. ఒకసారి నా స్నేహితుడు ఇలా వర్తమానం చెప్పగా అందులో ఒక సంఘటన నేను మర్చిపోలేను. ఆయన చెప్పాడు, ఇదివరకు మనం వీఆర్ స్వైన్ అంటే వీఆర్ పిగ్స్. స్వైన్ అన్నా పిగ్ అన్నా ఒకటే. మనం ఎలాంటి మనుషులం? బురదను ఇష్టపడే పందికిని మనకి పెద్ద తేడా లేదు. దట్ ఇస్ వాట్ వీఆర్. పందికి ఏది ఇష్టం? మనకు అదే ఇష్టం. పంది ఎక్కడ తిరుగుద్ది? మనం అక్కడే తిరుగుతాం. మనం పంది బురదలో వేస్తే, బురదలో కనుక తోలగలిగితే ఇక అందులోంచి బయటికి రాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్దో. మనల్ని నూతన సృష్టిగా ఆయన మార్చగానే మనం గొర్రెలం అయ్యామంట. వి బికేమ్ షీప్ అన్నాడు. మనం గొర్రెలం అయ్యాం. గొర్రెను బురదలోకి తోయండి. నువ్వే. ఏం మారింది? స్వభావం మారింది అంతే. మార్పు చెందిన ఈ స్వభావం క్రీస్తు యేసులో సృజించబడిన స్వభావం. ఇది ఆత్మ సంబంధమైన స్వభావం. ఒకవేళ ఏదైనా బలవంతంగా నువ్వు నెట్టబడినా ఉండలేవు అక్కడ. నిన్ను పాపంలోనికి బలవంతంగా ఎవడైనా నెట్టినా ఉండలేవు. మళ్ళీ వెంటనే తిరిగి ఎక్కడికి వచ్చేస్తుంది? గొర్రె ఉడుకొచ్చేస్తుంది. ఇది సింపుల్ ఎగ్జాంపులే కానీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. మనం ఆయన పిల్లలం అని పిలువబడడం, దేవుని పిల్లలు అని పిలువబడ్డం అక్కడితో అయిపోతే బాగుండేది. తర్వాత వచ్చిన దేవుని పిల్లలమైన మనల్ని ఇంకాస్తంత హైలైట్ చేసి, లేకపోతే ఇంకాస్తంత మన స్థానాన్ని చూపించిన తర్వాత వచ్చిన చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఆగండి. ఇప్పుడు నువ్వెవరు, నేనెవరు? క్రీస్తును ధరించుకున్నవాళ్ళం. క్రీస్తును ధరించుకున్నవాళ్ళం అంటే అర్థం మనం నడుస్తున్నప్పుడు ఎవరు కనపడతారు? మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు కనపడతారు? మనం పనిచేస్తున్నప్పుడు ఎవరు కనపడతారు? ధరించింది ఎవరిని? క్రీస్తు ప్రభువుని. నువ్వే ఉన్నావు. నువ్వు పైన వేరే రూపాన్ని ధరించావు. తయారు చేయబడిన ఒక రూపం నువ్వు తగిలించుకున్నావు అనుకోండి. ఇప్పుడు నిన్నెవరు గుర్తుపట్టరు. లోపల నువ్వెవరో ఎవరికి అర్థం కాదు. బయటికి కనపడుతున్న ఎవరో నువ్వు. ఇప్పుడు నువ్వు నేను ఆ ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలలో పాలు పంపులు పొందడం వల్ల ఆయనను ధరించిన వాళ్ళంగా ఉన్నాం. అందుకని చాలామంది వీళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, మందిరానికి వెళ్తారు. కానీ బ్రదరు, అసలు వాళ్ళను చూస్తుంటే మాత్రం చెప్పలేనంత కోపం వస్తుందండి. ఎందుకయ్యా అంటే వాళ్ళ మాట మారల, వాళ్ళ చూపు మారల, వాళ్ళ బుద్ధి మారల, వాళ్ళ బతుకు అసలు మారల. లోకం అనడానికి గల కారణం ఏంటి? మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ప్రభువుని చూసినట్టుగా లేదు. మనల్ని చూసినప్పుడు ఏ మార్పు కనిపించటం లేదు. మీరే ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తి జరిగిన సంఘటన చెప్తా.
ఒకడికి నాటకం వేస్తున్నారంట. వాడికి యేసు ప్రభు వేషం వేయాలని ఆశ అంట. ఈ వ్యక్తికి యేసు ప్రభు లాగా వేయాలని ఆశ. నువ్వు పనికిరావు అని వాడికి నచ్చని వాడు, వాడికి శత్రువైన వాడికి ఆ పాత్ర ఇచ్చాడంట. మరి నాకేమిస్తారని అడిగంట. కొరడాతో కొట్టే పాత్ర ఇస్తాను నీకు అన్నాడంట. కొరడాతో కొట్టే పాత్ర ఇస్తానంట. సరే ఏదో ఒకటి, నాటకంలో సీటు దొరికించాలిగా, ప్లేస్ దొరికించాలిగా. అయిన తర్వాత నాటకం జరుగుతూ ఉంటే ఎట్ట కొట్టాలి? కొట్టినట్టు కనపడాలి, కానీ దెబ్బ తగలకూడదు. కానీ కడుపులో ఏముంది? ఓసారి కొట్టాడు, రెండోసారి కొట్టాడు, మూడోసారి సిలువెత్తుకున్నాడు. రేయ్ ఇంకోసారి కొట్టావా అన్నాడంట. ఎవరు? యేసు ప్రభు. మనం కూడా సరిగ్గా అలాగే ఉన్నాం. మనం భరించేవాళ్ళంగా లేం, సహించేవాళ్ళంగా లేం, ఓర్చుకునేవాళ్ళంగా లేం, క్షమించేవాళ్ళంగా లేం, ప్రేమించేవాళ్ళంగా లేం, ప్రభువును చూపించేవాళ్ళంగా లేం. దట్స్ వాట్ వీఆర్. దుఃఖం అనిపించటంలా? క్రీస్తు యేసునందు సృజించబడిన మనం ఆయన పిల్లలం. ఆయన కుమారుని పోలికను ధరించాం, కుమారుని ధరించాం. మనం ధరించిన మనని లోకం చూస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మీరే చెప్పండి. దుఃఖం అనిపించటం లేదా? క్రీస్తును ధరించడం అనే మాట ఏమిటో ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆగండి క్షణం. ఇవన్నీ ఎవరి లక్షణాలు? క్రీస్తుని ధరించుకోవటం అంటే నాటకం కాదుగా, పైన వేసుకునే చొక్కా కాదు, అంగీ కాదుగా, ఊరికినే పెట్టుకునే ముళ్ళ కిరీటం కాదుగా కదా, బరువు లేకుండా ఎత్తుకునే సిలువు కాదుగా. ఏమి ఇవన్నీ ఎంత భారభరితమైనవి, ఇవన్నీ ఎంత కష్టసాధ్యమైనవి. వీటిని మనం ఏం చేయాలంట? ధరించాలట అని ఊరుకున్నాడా? ఇప్పుడు మళ్ళీ 13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునేలా ఒకడినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. ఇప్పుడు ధరించడం అంటే అర్థం ఏంటి? ఆ లక్షణాలు కనపడ్డ మాత్రమే కాదు, ధరించటం కాదు, ఆ లక్షణాలు నీలో క్రియాత్మకం కావాలి. ఆ లక్షణాలు నీలో క్రియాత్మకం కావాలి. క్షమించండి అంటే క్రియాత్మకమైన పని. తర్వాత ఏమన్నాడు? వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి. వీటన్నిటికీ పైన లోపల ఏమేమి ఉండాలి? జాలిగల మనసు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ఇవన్నీ ధరించి క్షమించి ఆ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి యోహాను గారు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలా అన్నాడు. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. క్రింద
దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే ఇప్పుడు ధరించవలసింది దేన్ని? ప్రేమని. ప్రేమను ధరించి లోపల ఆదాము స్వభావం ఉంటే స్వభావమే, కానీ మనం ధరించవలసినవి ఆదామునకు భిన్నమైనవి, క్రీస్తు ప్రభువులో ఉన్న లక్షణాలు కనిపించినవన్నీ. లోపల వీటిని ధరించి పైన ప్రేమను ధరించినప్పుడు నువ్వెవరో చెప్పండి? నువ్వు నీ ఆఫీసులో యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు స్థానంలో నువ్వు ఉన్నావు. నీ ఇంటిలో నువ్వు ప్రభు స్థానంలో ఉన్నావు. నీ పొలంలో నువ్వు ప్రభు స్థానంలో ఉన్నావు. ప్రభువు నీలో కనిపించాలి. అది ఆయన కోరుకున్నది. ఎక్కడ? మనలో ఎక్కడ కనిపించాడు? సమస్తము నూతనమైనవా? అన్నీ లేదు, కాదు కూడా. ఇప్పుడు ఆలోచించేట ఒక మాట, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకోండి కాదు, ధరించుకొని ఉన్నారు అంటే మీరు క్రీస్తులో సృజించబడిన వారు. ఈ లక్షణాలు మీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ మెల్లమెల్లగా ఈ లక్షణాలన్నిటినీ మీరు సొంతం చేసుకోవలసి ఉంది. ఈ లక్షణాలు అంటే దేవుని గుణ లక్షణాలను మీరు పొందవలసి ఉంది. ఎలా సాధ్యమవుతుంది? పేతురు గారు పత్రిక రాస్తూ చెప్పాడు, రండి కొంచెం భరించండి ఈరోజు నన్ను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని ద్వేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు, అప్పుడు ఆ వాక్యం మనలో ఆయన స్వభావాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇలా, మీరే ఉన్నారు, ఒక చోటుకి వెళ్ళారు, ఓ వస్తువు కొన్నారు, వస్తువు కొని ఎంత అన్నారు, అతను చెప్పాడు, మీరు 500 రూపాయలు నోటు ఇచ్చారు అతనికి. అతను ఏం చేశాడంటే తీసుకోవాల్సింది 30 రూపాయలు, తీసుకోవాల్సింది 30 రూపాయలు, తిరిగి మీకు ఎంత రావాలి? 4.70 రావాలి. అతను ఏం చేశాడంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 200 రూపాయల నోటు, మరొక 200 రూపాయల నోటు, 70 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మీరు ఇచ్చింది ఎంత? చూడగానే ఏమనిపిస్తుంది మీకు? ఎలా ఫీల్ అవుతారు? వస్తువు వచ్చేసింది 30 రూపాయలది, 4.70 రావాల్సింది 9.70 వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతారు? చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? వెంటనే వాక్యం, అన్యాయముగా ఆస్తి సంపాదించ చూచువాడు తాను పెట్టని గుడ్లని పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు, అట్టివాడు సగప్రాయమును దాన్ని విడవలసి వచ్చును అని వాక్యం వచ్చిందనుకోండి. ఇప్పటిదాకా నవ్వు ముఖం మీద ఉంటుంది, ఇప్పుడు నవ్వు ఉండదు. వెంటనే ఏమైంది? ఏంటి బాబు లెక్కలు రావా నీకు? ఎవరు పెట్టారు నీకు గల్లాపెట్టి దగ్గర? పెట్టినోడికి నష్టమే కదయ్యా. నువ్వు నాకు ఇవ్వాల్సింది 4.70 అయితే ఇదేంటి నువ్వు 9.70 ఇచ్చావు అంటాం. ఇప్పుడు మనం ఏం ధరించాం? మనలోకి ఏమొచ్చింది? ఆశా నిగ్రహం అనే దేవుని లక్షణం వచ్చింది. అనునిత్యం వాక్యం చేత మనం సంధించబడుతున్నప్పుడు, వాక్యం చేత మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు, ప్రభావితం అవుతున్నంతకాలం
లోకంలో మనం దురాశను అనుసరించకుండా ఉండడానికి, ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఈ వాక్యం మన ఆత్మను బలపరిచి మనం ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి కారణమవుతుంది. కనుక నీవు ఏమవుతావు? ఆత్మ స్వభావం కలిగిన వాడు అవుతావు. అలా తిరిగి డబ్బులు ఇచ్చిన సందర్భాలు నాకున్నాయి. నేను మళ్ళీ తీసుకెళ్ళి కారు అక్కడ ఆపుతా. ఆపగానే దించగానే నమస్తే సార్ అంటాడు. నేను ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చిన 200 తిరిగిచ్చా అంతే. నేనేమైనా మేలు చేశానా? నేనేమైనా గొప్ప పని చేశానా? నాది కానివి తిరిగిచ్చాను. అప్పటి నుంచి కారు ఆపానంటే సార్ మీకు బేరం చెప్పనండి, మీకు బేరం చెప్పనండి. అంటే లోకస్తులే కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చాం, మనకి ఎక్స్ట్రా రాకుండా. ఆశా నిగ్రహం అనేది అమ్మో చాలా గొప్పది. నేను మీకు ఒక సంఘటన మళ్ళీ చెప్తాను, వినండి. బస్ స్టాండ్లో దిగామండి. మీటింగ్ అయిన తర్వాత బస్సులో దిగాను అనుకోకండి, లారీలో దిగామండి. అక్కడి నుంచి దిగితే ఒక్కోసారి రిక్షాలు ఉంటాయి, ఒక్కోసారి రిక్షాలు కూడా ఉండవు. రాత్రి 12 గంటల దాకా రిక్షాలు ఉంటాయి, 12 దాటికి రిక్షా ఉండదు. ఇంకా అక్కడి నుంచి సత్యనారాయణపురం వెంట బయలుదేరి, అప్పట్లో మన మందపాడు గేటు వేసుండేది కాదు, తీసుండేది, నడుచుకుంటూ వచ్చేవాడిని. సరిగ్గా హరినాథ ప్రెస్ దాటా, రేణ్ గారి ఇల్లు దాటా. అప్పుడు ఇంకా రేణ్ గారి దగ్గర రావట్లే మన దగ్గరికి. రేణ్ గారి ఇల్లు దాటా. అంతకుముందు అంత కరెక్ట్గా పైనుంచి కొబ్బరికాయ ఒకటి టప్పును పడింది. చెట్టు మీద నుంచి కొబ్బరికాయ పడింది. వీధులు ఎవరు లేరు, ముందు పడింది. అర్థమైందా? నాకు అంత దూరంలో పడింది. ఏం చేస్తా? దేవుడిచ్చాడు అనుకుంటారా? విచిత్రం చెప్పనా? నేను సరిగ్గా కొబ్బరికాయ దాటి 2 అడుగులు ముందుకేసా. అప్పుడు ఈ సందులోంచి 2 పోలీసులు వచ్చారు. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారనమాట. వాళ్ళు ఈ సందులోంచి కనపడరు, సైకిల్ మీద ఉన్నారు వాళ్ళు. నేను నడిచి వస్తున్నా, వాళ్ళు సరిగ్గా నేను దాటి ముందుకెళ్ళాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయని ఇలా చూసి నా వంక ఇలా చూశారు. కొబ్బరికాయని చూశారు, దాటి వెళ్ళిపోతున్న నన్ను చూశారు. పాపం వాళ్ళు కూడా తీసుకోవాలా, వాళ్ళు వెళ్ళిపోయారు. కారణం చెప్తారా? కారణం చెప్పండి. ఒకటే, నిన్ను చూసి లోకం నీలో ప్రభువును చూడగలగడం ఈ దేహంలో జీవించినంతకాలం మనకు ఇవ్వబడిన. అందుకనే పౌలు గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుతున్నాను. క్రీస్తు యేసునందు ఏం సంపాదించుకోవాలని? ఒక ఉన్నతమైన గురి. ఈ దేహానికి మనం ధరించినటువంటి ఆయన కుమారుని, ఆయన గుణలక్షణాలను సంపాదించుకుంటూ కొనసాగుతున్న మనకు ఒక ఉన్నతమైన గురి ఒకటి ఉంది. ఏమిటా గురి? చెప్పండి, ఉన్నతమైన గురి ఏమిటి? చూడండి. తొమ్మిదవ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసముల నీతి అనగా
విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగపడు నిమిత్తము. నేను ఎవరిలో కనపడాలి? యేసుక్రీస్తు ప్రభువులో కనపడాలి. ఎలా కనపడాలి? ఆయన నీతిగా నేను కనపడాలి. ఇంకా అంటాడండి, భలే గొప్ప మాటలు. ఒకటి, క్రీస్తుని సంపాదించుకుని, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన యందు ఆయన నీతి గలవాడినే అగపడ్డం. నెంబర్ 3, చూడండి, మృతులలో నుండి పునరుద్ధానం కలగాలని. నెంబర్ 4, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడినై ఉండాలని. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరగాలని. సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇది బరువుతో కూడిన పని, ఇది బాధతో కూడిన పని, ఇది అవమానంతో కూడిన పని, ఇది కష్టంతో కూడిన పని, ఇది తిరస్కారంతో కూడిన పని, ఇది హేళనతో కూడిన పని. కానీ మన ముందు ఎవరు? మనం ధరించాం, కానీ మన కళ్ళ ముందు ఎవరు ఉండాలి? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా. ఇప్పుడు మన గురెవరు? ఆయన. ఆయనలాగా, ఆయన వలె ఆయన జీవించినట్లు, ఆయన ప్రవర్తించినట్లు. అది ఒక మాట మనల్ని తట్టుకోలే. మనకు గాయం చేసేటట్టు ప్రవర్తిస్తే అస్సలు మనం టాలరేట్ చేయలేం. ఏదో ఒక విధంగా మనం రియాక్ట్ అవుతుంటాం, కానీ మౌనంగా ఉండలేం. కానీ అదేమిటో, ఆయన పాపాత్ములు తనకు విరోధంగా చేసిన ప్రతిక్రియను ఆయన ఓర్చుకున్నవాడై, వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు మౌనముగా ఉండెను అన్నాడు. ఎవరిని చూస్తున్నాడు ఆయన? నిన్ను, నీ రక్షణను చూస్తున్నాడు. కాబట్టి ఆయన చిందించే రక్తం వల్ల మనం నిత్యత్వానికి వెళతాం. ఆయన మనసు మన రక్షణ మీద ఉంది. మనల్ని రక్షించిన ఆయన మీద మన మనసు ఉంటే మన నడక ఆయన్ని పోలి ఉంటుంది, మన సంభాషణ ఆయన వలె ఉంటుంది, మన ప్రవర్తన ఆయనలాగా ఉంటుంది, మన సంబంధాలు ఆయనలాగా ఉంటాయి. ఓర్చుకోవడం చేతగానితనంగాను, మౌనంగా ఉండడం తప్పు ఒప్పుకున్నట్టుగాను కనిపించవచ్చు. కానీ మనం ఆయన స్వభావాన్ని సంపాదించుకోవడం కోసం క్రీస్తునందు సృజించబడిన నూతన సృష్టి అయితే ఒకటి. మనం ఎక్కడ బలహీనం అవుతున్నాం? ఎందుకు అలా జీవించలేకపోతున్నాం? ఏం జరిగింది? కారణం ఏంటి? 2 కారణాలు నేను మీకు చూపిస్తాను. మీరు నాతో పాటు పేతురు పత్రిక దగ్గరికి రండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 17 వరకు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధనులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడికి.
నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుతున్నారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేవారు సిగ్గుపడుదురు. ఎందుకు? బా the character in Christ and the behavior in Christ and result of the behavior, ఈ మూడంతలు ఇందులో రాయబడ్డాయి. వ్యక్తిత్వం, ప్రవర్తన, దాని ఫలితం, మూడంతలు. లోపం ఎక్కడుంది? మనం ప్రభువుని మన హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా. ఇంకా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా. మనమే ఉన్నాం ఆ సింహాసనం మీద, ఆయన లేడు. ఆయనే ఉండి ఉంటే సహించగలిగేవాళ్ళం, నాలుక అదుపులో ఉండేది, సమాధానాన్ని వెదకి వెంటాడేవాళ్ళం, ఆసక్తి కలిగి ఉండేవాళ్ళం, బెదరకుండా ఉండేవాళ్ళం, భయపడకుండా ఉండేవాళ్ళం, కలవరపడకుండా ఉండేవాళ్ళం, భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళం. అది లేదు కాబట్టి మనలో ప్రభు కనిపించడంలా. ప్రభువుని మనం ప్రతిష్ఠించుకోలేదు. ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మన కళ్ళ ముందు ప్రభువు లేడు, మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించబడినవాడుగాను లేడు. ఎప్పుడు ఈ రెండిట్లో ఏది మిస్ అయినా వీఆర్ గోయింగ్ టు బీ ఫెయిల్యూర్. మనం వైఫల్యం చెందేవాళ్ళంగానే ఉంటాం తప్ప మనం జయించేవాళ్ళంగానూ జీవితం పొందేవాళ్ళంగానూ ఉండలేం, సాధ్యం కాదు. మీరే ఆలోచించండి. దేవుని పిల్లల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, ఎలాంటి పరిస్థితులు గుండా వారు ప్రయాణించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు పౌలు గారి పరిస్థితి ఏంటి? ఏం తప్పు చేశాడని దెబ్బలు తిన్నాడు, ఏం తప్పు చేశాడని ఊరు బయటకి ఎడ్చేశారు, ఏం తప్పు చేశాడని రాళ్లతో కుట్టారు, ఏం తప్పు చేశాడని చెరసాల్లో వేశారు, ఏం తప్పు చేశాడని సంకెళ్ళు వేశారు, ఏం తప్పు చేశాడని న్యాయ వ్యవస్థ కోర్టులో నిలబెట్టారు. చెప్పండి మీరు. లోకమేగా, దాని అబద్ధాలేగా, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసమేగా. ఎలా భరించాడు, ఎలా సహించాడు చెప్పండి. ఆయన కళ్ళ ముందు ఉన్నది ప్రభు. ఒకప్పుడు ఆయన హింసించాను నేను, ఇప్పుడు ఆయన కోసం హింసను భరిస్తున్నాను నేను. ఒకప్పుడు ఆయన అవమానించాను నేను, ఇప్పుడు ఆయన కోసం ఈ అవమానాన్ని భరిస్తున్నాను నేను. అందుకనే క్రీస్తు యేసునందు నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మీ క్యారెక్టర్ మంచిది కానీ మంచిది కాదని వాళ్ళు ప్రచారం చేస్తారు. క్రీస్తును మన జీవితాల్లో అభ్యాసం చేయటం అనేది ముఖ్యం. ఒకటి, ప్రతిష్ఠించుకోవడం జరగల, మొట్టమొదటిది. రెండవది చూడండి,
కొలస్సీ పత్రిక. మూడో అధ్యాయం 16వ వచనం. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయం దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఆయన ప్రతిష్ఠించుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనివ్వండి. దాన్ని స్టోర్ చేసుకోండి. వాక్యానికి మీరు ఒక గనిగా మారండి. వాక్యం సమృద్ధిగా మీ అంతరంగంలో నివాసం చేయనివ్వండి. ఒక మాట మాత్రం చెప్పగలను, ఈ వాక్యం లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. ఈ వాక్యం లేకపోతే ఎప్పుడో ఊరోజులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ వాక్యం లేకపోయి ఉంటే మళ్ళీ లోకంలో కలిసిపోయేవాళ్ళం. ఈ వాక్యమే లేకుండా ఉండుంటే బ్రతకడానికి కొంచెం నిరీక్షణ కూడా ఉండేది కాదు. ఆ వాక్యమే ఇంకా మనం బ్రతికుండడానికి కారణం. ఆ వాక్యమే ఇంకా మనం ఆయన్ని ఆరాధించడానికి కారణం. ఆ వాక్యం ఏమిటి అంటే, ప్రభు అంటాడు, నా వాక్యము ఆత్మయు జీవమును అయి ఉన్నది అని. జీవంచేతని అంతరంగాన్ని నింపేది ఆ వాక్యం. ఎక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుందో అక్కడ ఆత్మ యొక్క నింపుదల కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండూ లేని చోట అసాధ్యం. ప్రతిష్ఠించుకున్న వాళ్ళమై ఉండాలి. రెండవదిగా వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనివ్వాలి. నివసింపనిస్తే సరిగ్గా వాక్యం వచ్చి ముందు నుంచుంటుంది నిన్ను. ఇట్ గైడ్స్. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఎటు అడుగు పడకూడదో, ఎటు అడుగు పడాలో ఆ వాక్యం. ధరించాం, అయిపోలా. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాం, బాగుంది, మనం ఒక్కొక్కటి సంపాదించుకుంటున్నాం. కానీ ప్రభువును ప్రతిష్ఠించుకోవడం, వాక్యం సమృద్ధిగా ఉండడం మాత్రమే కాదు, మరొక రహస్యం కూడా, ఆత్మీయ రహస్యాన్ని చెప్పాడు. అది చెప్పి నేను నేటి వర్తమానాన్ని ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. మూడో అధ్యాయం, ఇదే 3వ అధ్యాయం. పదమూడు నుంచి 15 వరకు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధం ప్రేమను ధరించుకోండి. అది చదివాం అప్పటి వరకు. తర్వాత వచ్చిన క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండును. ఇదండి ప్రభు అనుగ్రహించిన సమాధానాన్ని మన అంతరంగాలలో ఏలుబడి చేయనీయం. సమాధానం మన అంతరంగాన్ని ఏలుబడి చేస్తుంటే కలవరం ఉండదు, భయం ఉండదు, కృంగుదల ఉండదు, నిరాశ ఉండదు, బాధ ఉండదు. సమాధానమేగా మన అంతరంగా నిలబడి చేసేది. ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా వాక్యం చెప్పి కిందకెళ్ళి
కూర్చోగానే ఎవరో వస్తారు, వచ్చి అన్నయ్య ఒక మాట అడగాలని వచ్చానంట. అప్పుడు ప్రారంభం ఏం అడుగుతారో నన్ను. వాళ్ళు ఏమడుగుతారో అనే అనుమానం రాగానే సమాధానం ఏమవడం ప్రారంభమవుద్ది, డిస్టర్బ్ అవటం ప్రారంభమవుద్ది. దేవుడు ఇంకా ఎందుకు కార్యం చేయలేదు క్వశ్చన్. అలా ఎందుకు జరిగింది క్వశ్చన్. ఇలా చేసి ఉండొచ్చు కదా ప్రశ్న. ఇవన్నీ ఏం చేస్తాయి, మనలో ఏలుబడి చేస్తున్న సమాధానాన్ని అవి ఎప్పుడు కలవరపరుస్తాయి, యాలనీయం. సమాధానం మన అంతరంగంలో ఏలుబడి చేయడం చేస్తూ కొనసాగితే నీకంటే ధైర్యవంతుని కూడా ఉండడు. ఈ సమాధానం ఏలుబడి చేయడం, కావలి కాయటం అనే 2 పదాలు ఉన్నాయి సమాధానం విషయంలో. ఒకటి పీస్ రూల్స్, 2 పీస్ గాడ్స్. పరిపాలించటము, కాపాడడం. ఇక్కడ సమాధానం ఏలుబడి చేయనివ్వండి అన్నాడు క్రీస్తు సమాధానం. అదే ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి, 2 పేజీలు వెనక్కి తిప్పండి. 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. పరిస్థితులు ఏవైనా, ప్రజలు ఏమన్నా, ఉన్నవన్నీ కల్పించి చెప్పినా నువ్వు ఒకటే చెయ్యి. నీ మీదకు వచ్చినటువంటి కష్టం, బాధ, అవమానం, దుఃఖం, నింద, లేనివి, కల్పన, ఇవన్నీ రాని నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేయి, ప్రభువా ఇవన్నీ అనుమతించినందుకు నేను నీకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఏదో మేలు కోసం అనుమతించావు, నువ్వెప్పుడు నాకు కీడు చేయవు, సమస్తము సమకూడి మేలు కొరకే చేసేవాడివి. వీటన్నిటినీ నా జీవితంలోనికి రానిచ్చావు. నా కుమారుణ్ణి నా మీద తిరగబడేటట్టు చేశావు, నా కుమార్తెను నా మీద తిరగబడేటట్టు చేశావు, నా అన్నదమ్ములు నా మీద తిరగబడ్డారు. నువ్వు చేయలే, తిరగబడ్డారు వాళ్ళు, కానీ నీవు అనుమతించావు. దీని వెనక నువ్వు దాచిన మేలేదో ఉంది, అందుకొరకు నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కానీ ఈ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు కావలసిన శక్తి సామర్థ్యాలు నువ్వు, నాకు కావలసిన నెమ్మది నువ్వు అని నువ్వు ఆయనకి విజ్ఞాపన చేస్తూ ఉండు. అలా విజ్ఞాపన చేసేటప్పుడు ఏం జరుగుతుందట, అప్పుడు 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉంటాయి. హృదయానికి కావలి, తలంపులకి కావలి ఎవరు? పీస్ గాడ్స్, సమాధానం. సమాధానమే కావలి కాస్తే, సమాధానం పరిపాలిస్తుంటే నా తల్లి మా నాన్నని అడిగేది. ఆయన వచ్చి తినేసి బయట మంచం వేసుకుని, ఆరు బయట కాలు మీద కాలేసుకుని, అందరికీ మా అందరికి అదే జబ్బు, కాలు మీద కాలేసుకోకుండా ఉండలే. మా నాన్నకున్న జబ్బు అది. నేను కానీ, కిరణ్ పిల్లలు కానీ, నా కూతుళ్ళు కానీ, అందరికీ కూర్చోగానే కాలు మీద కాలేసుకోవాలి. మరి అది జెనెటికల్గా వచ్చిందేమో తెలీదు. వండుకుని కాలు మీద కాలేసుకుని హాయిగా ఎప్పటిపాటో ఘనద్భవదుపకృతులను మాటికి నే వినుతింతును పనిజసుతా గణభవదు యొనరగనాపై నను క్రోశముదగా అనుపవే క్రైస్తవ జనహిత గణభవదు అని పాడేవాడు. పాడి కాసేపటికి గురకలోకి వెళ్ళిపోయాడు. పాపం అక్కడే ఉండేది మా అమ్మ, అక్కడ ఉండేవాడు నేను.
ఒక గంట అయిన తర్వాత తిట్టని ఎట్ట నిద్ర పడుతుంది నీకనేది? నిద్ర ఎట్ట పడుతుంది నీకు? అప్పులన్నీ అయినాయి, ఎట్ట తీరుద్దాం అనుకున్నామంటే ఎట్టండి ఇప్పుడుగా రిటైర్ అయినప్పుడు అన్నీ కడతాలే ఇప్పుడు. ఎప్పుడు రిటైర్ అవుతాడు, ఎప్పుడు కడతాడు? రేపు ఇంటికి అప్పులోళ్ళు వస్తారు. ఆస్తులన్నీ అమ్మేశాడు, ఏం ఉంచలా. ఎట్ట నిద్ర పడుతుందయ్యా అంటే రిటైర్ అయినప్పుడు డబ్బులన్నీ ఇచ్చేస్తాడు పండుగో అని. ఇప్పటికీ నాకు అర్థం కాడు ఆయన. కానీ క్రీస్తు యేసులో మనం వచ్చిన తర్వాత కూడా మన తల చుట్టూ సమస్యలు ఉంటాయి. మన కుటుంబం నిండా సమస్యలు వలయం అయిపోతాయి. మన సహవాసంలో సమస్యలు ఏర్పడతాయి. మన చుట్టుప్రక్కల సమాజంలో సమస్యలు ఏర్పడతాయి. మనం చేయవలసింది ఏమిటి? ఆయన మీద ఆనుకోవడం, ప్రార్థన చేయడం, అంతవరకే. ఇంతకు మించి మనం ఏం చేయలేం. మన ప్రయత్నాలు సఫలం కావచ్చు, విఫలం కావచ్చు, కానీ పరిష్కరించగలిగిన వాడైన ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని కృపనిచ్చారు. కనికరం చూపి ముందున్న సమయం దీవెనగా మార్చండి. యోగ్యమైన రీతిలో రొట్టెలోనూ ద్రాక్షరసంలోనూ పాల్పొంపులు పొందడానికి కృపనిమ్మని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.